ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఆచరణలో నీరుగారిపోతోంది. ధర భారంతో విద్యార్థుల ప్లేట్స్ లో గుడ్డు కరువవుతోంది. భారీగా పెరిగిన ధరలతో ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డుకు గట్టుకాలం వచ్చింది. మిడ్ డే మీల్స్ మెనూలో వారానికి 3 రోజులుండే గుడ్డు కొండెక్కిన కోడిగుడ్డు రేట్తో 1-2 రోజులకే పరిమితమవుతోంది. కొన్ని చోట్లయితే అసలే లేకుండా పోతోందన్న ఆవేదన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే లక్షలాది మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. గుడ్డు ఆరోగ్యానికి పెద్ద బలం. ప్రోటీన్, విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్డును ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో భాగం చేసింది. సోమ, బుధ, శుక్రవారాల్లో వారానికి 3 రోజుల పాటు విద్యార్థులకు గుడ్డు అందించాలనే నిబంధన తీసుకొచ్చింది. కానీ నెల రోజులుగా మార్కెట్లో ధరలు భగ్గుమంటుండడంతో విద్యార్థులకు అందించే గుడ్డు మాయమవుతోంది. పిల్లల ఎదుగుదలకు కీలకమైన గుడ్డు ఇప్పుడు ధరల భారంతో మెనూలో మైనస్ అవుతోంది. వారానికి 2 సార్లు లేదా ఒకసారి మాత్రమే కోడిగుడ్డు ఇస్తున్నట్టుగా మిడ్ డే మీల్స్ నిర్వాహకులపై ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3,927 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ధర భారంతో వారానికి 3 గుడ్లకు బదులు 1-2కు మాత్రమే పరిమితం అవుతున్నాయి. నిత్యావసరాల ధరలతో కోడిగుడ్డు కూడా పోటీ పడుతుండడమే అందుకు కారణం. ఒకప్పుడు 6 రూపాయలు ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు 8 నుంచి 9 రూపాయల వరకు పలుకుతోంది. అయితే మిడ్ డే మీల్స్ ఏజెన్సీలకు మాత్రం ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం 6 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. దీంతో ఒక్కో గుడ్డుపై 2 నుంచి 3 రూపాయల నష్టం వస్తోంది. ఇక మెనూలో గుడ్డు తగ్గించడంపై భువనగిరి జిల్లా చందుపట్ల జెడ్పీఎస్ఎస్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు మధ్యాహ్న భోజనం టీచర్లు దగ్గరుండి పెట్టిస్తున్నారు, కానీ ఎగ్ రేట్లు పెరగడం వల్ల మేము పోషక ఆహారానికి దూరం అవుతాం అనిపిస్తుంది. కాబట్టి ఎగ్ రేట్లను తగ్గించండి, లేకపోతే ప్రభుత్వమే మాకు గుడ్లు సరఫరా చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. మిడ్ డే మీల్స్ కోసం ఇక్కడ ఆహారం మంచిగా ఉంటుంది, టీచర్ వాళ్ళు కూడా మంచిగా అందిస్తారు. కాకపోతే గుడ్ల రేటు పెరగడం వల్ల పోషకాహారానికి మేము దూరం అవుతున్నాం. గుడ్డు ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం చెల్లించే రేట్లు మాత్రం పెరగలేదు. గుడ్డుకు ప్రభుత్వం చెల్లిస్తున్న దానికి మార్కెట్ రేటుకు తేడా ఉండడంతో వారానికి 3 గుడ్ల విషయంలో మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు వెనకడుగు వేస్తున్నాయి. అయితే అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నట్టు తమకు కూడా ప్రభుత్వమే సప్లై చేయాలని మిడ్ డే మీల్స్ నిర్వాహకులు కోరుతున్నారు. గుడ్డు రేటు పెరిగింది, కూరగాయలు కూడా చాలా రేట్ ఎక్కువ ఉండేవి. మళ్ళీ మెనూలో కూడా 2 రకాల కూరలు ఉండేసరికి మాకు ఏం పడతలేదు. అయితే గుడ్లు పంపిస్తే బాగుండు, అంగన్వాడీ పంపించినట్టుగా మాకు కూడా గుడ్లు పంపించి కొంచెం పప్పు కూడా పంపిస్తే. పెరిగిన గుడ్డు ధరతో మిడ్ డే మీల్స్ ఏజెన్సీలపై ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుందన్నారు చందుపట్ల జెడ్పీఎస్ఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు. రేట్లు బాగా పెరిగిపోయినాయి, మాకు సరిపోవట్లేదు అని వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎగ్ కాస్ట్ తగ్గించడం కానీ లేదా బియ్యం సప్లై చేసినట్టుగా ఎగ్స్, కందిపప్పు లాంటి సరుకులు కూడా సప్లై చేస్తే వాళ్ళకి కొంత ఉపయోగకరంగా ఉంటూ పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాను. విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ మార్కెట్ ధరలకు అనుగుణంగా గుడ్డు ధరలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చందుపట్ల స్కూలే కాదు, దాదాపు అన్ని పాఠశాలల్లో ఇవే పరిస్థితులు ఉన్నాయంటున్నారు విద్యార్థి సంఘం నేతలు. గుడ్డు ధరల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి 3 రోజులు గుడ్లు ఏజెన్సీ నిర్వాహకులు పెడుతున్నారని జిల్లా విద్యాధికారులు చెప్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏది ఏమైనా మార్కెట్లో భారీగా పెరిగిన గుడ్డు ధర పాఠశాలల్లోని విద్యార్థులకు శాపంగా మారింది. మరి ఈ గుడ్డు ధర విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.